నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నౌకా హర్ముజు దాటాలంటే 18 కోట్ల ఛార్జ్. యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ హర్ముజు జలసంధిపై ఇరాన్ పట్టు బిగిస్తోంది. తాజాగా తమ శత్రుదేశ నౌకలు మినహా మిగిలిన వాటిని అనుమతిస్తామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. ఈ జలసంధిని దాటేందుకు నౌకల నుంచి $2 మిలియన్ చొప్పున ఫీజులు వసూలు చేయడం ఇప్పటికే మొదలుపెట్టినట్లు ఇరాన్ పార్లమెంటు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడు అల్లాయుద్దీన్ బరుజెర్దీ వెల్లడించిన ప్రభుత్వ రంగ మీడియా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ వెల్లడించింది. ఈ చర్యతో జలసంధితో ఇరాన్ బలం తెలిసి వస్తుందని పేర్కొన్నారు. యుద్ధం కారణంగా ఖర్చులు పెరగడంతో తాము ఖచ్చితంగా వసూలు చేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. 48 గంటల్లో హర్ముజు జలసంధిని తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన వేళ బరుజెర్దీ వ్యాఖ్యలు రావడం విశేషం. అదే సమయంలో తమ విద్యుత్ ఇన్ఫ్రాపై అమెరికా దాడి చేస్తే తాము ఇజ్రాయెల్ ఎనర్జీ ఇన్ఫ్రాను లక్ష్యంగా చేసుకుంటామని ఆయన వెల్లడించారు. తమ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే పశ్చిమాసియా వ్యాప్తంగా కీలక మౌలిక సదుపాయాలు, ఇంధన వసతులను ధ్వంసం చేస్తామని ఇరాన్ ఇప్పటికే బదులిచ్చింది. హర్ముజును పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించింది.